Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Alhamdulillah. Alhamdulillahi Rabbil Alameen. Wassalatu wassalamu ala rasulihil kareem. Amma ba'd. A'udhu billahi minash shaitanir rajim. Bismillahir rahmanir rahim. Ud'u ila sabili rabbika bil hikmati wal maw'idatil hasana. Wajadiluhum billati hiya ahsan. إن ربك هو عالم بمن ضل عن سبيله وهو عالم بالمهتدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي رب زدني علما اللهم فقهنا في الدين آمين يا رب العالمين. టుడే మన క్లాస్ వచ్చేసి విశ్వాసం దాని మూల స్తంభాలు. అయితే విశ్వాసం మనస వాచ కర్మ 3 రూపాల్లో ఉంటుంది. ఇందులో మనస వాచ కర్మ అని చెప్పుకున్నాక ఈ 3 రూపాల్లో వాచ అంటే 2 సాక్ష్యాలు, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ నోటితో పలకడం, జిక్రు చేయడం అంటే అల్లాహ్ యొక్క స్మరణ, తస్బీహ్ చేయడం సుబ్హానల్లాహ్ అని చెప్పేసి పలకడం అన్నమాట. ఇస్తిగ్ఫార్ చేయడం అంటే పాపాల నుండి అల్లాహ్తో మన్నింపు కోరడం. వాచ అంటే ఏమిటి? 2 సాక్ష్యాలు, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ అంటే నోటితో పలకడం, జిక్రు చేయడం, తస్బీహ్ చేయడం, ఇస్తిగ్ఫార్ చేయడం అంటే అల్లాహ్తో మనం మన్నింపును కోరడం. ఇవన్నీ కూడాను వాచ కిందకు వస్తాయన్నమాట. కర్మ అంటే అల్లాహ్ ఆదేశించిన వాటిని ఆచరించడం, వారించిన వాటిని వదులుకోవడం. నమాజ్, జకాత్, ఉపవాసం, హజ్ లాంటి ఆదేశాలు పాటించడం, షిర్కు, వడ్డీ, వ్యభిచారం లాంటి వారించిన వాటిని వదులుకోవడం. తర్వాత మనస అంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ను సద్వచనాన్ని హృదయపూర్వకంగా విశ్వసించడం. అయితే మనం ఇప్పుడు విశ్వాస మూల స్తంభాలు తెలుసుకుందాం. విశ్వాసానికి 6 మూల స్తంభాలు ఉన్నాయని ఖురాన్ మరియు సహీహ్ హదీసుల ద్వారా రుజువైనది. 1 అల్లాహ్ను, 2 ఆయన దూతలను, 3 ఆయన పంపిన గ్రంథాలను, 4 ఆయన ప్రవక్తలను, 5 ప్రళయ దినాన్ని, 6 మంచి చెడు జరిగే తక్దీర్ మీద అంటే విధివాతం విశ్వసించడం. ఇందులో మనం గ్రహించాల్సింది ఏంటంటే విశ్వాస మూల స్తంభాలు 6. ఏంటంటే విశ్వాస మూల స్తంభాలు 6. అల్లాహ్ను, ఆయన దూతలను, ఆయన పంపిన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, ప్రళయ దినాన్ని మరియు విధిరాతను మనం విశ్వసించడం. ఇక్కడ రిఫరెన్స్ చూడండి, 2వ సూర 285వ ఆయతు. తన ప్రభు తరపున అవతరింప చేయబడిన దానిని ప్రవక్త విశ్వసించారు, దానిని విశ్వాసులు కూడా విశ్వసించారు. వారంతా అల్లాహ్ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను విశ్వసించారు. మేము ఆయన ప్రవక్తల మధ్య ఎలాంటి విచక్షణ భేదభావాన్ని పాటించాము అని వారు అంటారు. మేము విన్నాము, విధేయులం అయ్యాము. మా ప్రభు, మేము నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము, కడకు మేము మర్రి రావాల్సింది నీ వద్దకే అని అంటారు. ఇప్పుడు మనం ఖురాన్ ఆయతు చూసాం కదా. ఇప్పుడు మనం సహీహ్ ముస్లిం హదీస్ గ్రంథం చదువుదాం. ఓకేనా? సహీహ్ ముస్లిం హదీస్ ఇలా ఉంది. అమీరుల్ మూమిన్ హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు. జిబ్రీల్ అలైహిస్సలాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో విశ్వాసం అనగా ఈమాన్ అంటే ఏమిటని అడిగారు. దానికి ప్రవక్త ఇలా జవాబిచ్చారు. విశ్వాసం అంటే నీవు అల్లాహ్ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, పరలోక దినాన్ని మరియు మంచి చెడు విధాతను విశ్వసించుట. ఈ 6 విషయాలే సత్య విశ్వాసం యొక్క మూల స్తంభాలు. వీటిని తీసుకొని ఖురాను అవతరించింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు. వీటినే విశ్వాస మూల స్తంభాలు అనగా అర్కానే ఈమాన్ అంటారు. అర్కానే ఈమాన్. అల్హమ్దులిల్లాహ్, టుడే క్లాస్లో మనం ఏమేమి తెలుసుకున్నాం? విశ్వాసం దాని మూల స్తంభాలు. రేపటి క్లాసులో మనం వాటి వివరణ తెలుసుకుందాం ఇన్షాల్లా. లేకపోతే ఈరోజు మొత్తం తెలుసుకున్నాం అనుకోండి, ఆడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది.
అది విషయం. సో ఈరోజు మనం ముఖ్యమైన పాయింట్లు మనం గ్రహించాం కదా. విశ్వాసం 3 రూపాల్లో ఉంటుంది. అదేంటి? మనస, వాచ, కర్మ. మనస, వాచ, కర్మ అనేది ఏంటి అని చెప్పేసి ఒకటొకటి మీకు వివరించాను. ఆ తర్వాత విశ్వాసం మూల స్తంభాలు ఏంటనేవి కూడా మీకు నేను చెప్పాను. సో వాటి వివరణ ఇన్షాల్లా మనం నేను జీవించి ఉంటే, అల్లా ఇష్టపడితే, అల్లాకి చిత్తమైతే ఇన్షాల్లా రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అల్లా సుబ్హాన్ తఆలా నా యొక్క చిరు ప్రయత్నాన్ని స్వీకరించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం. సుబ్హాన రబ్బిక ఇజ్జతి అమ్మా యసిఫూన్ wa salamun alal mursalin walhamdulillahi rabbil alamin wa akhiru da'wana anil hamdulillahi rabbil alamin. Subhanallahi wa bihamdi subhanakallahumma wa bihamdika asyhadu an la ilaha illa anta astaghfiruka wa atubu ilaik. Assalamualaikum warahmatullahi wabarakatuh.